ఇగో మనం అయితే బొబ్బరి చేనులో మేపుతాను. గొర్రెలు అయితే ఆగుతూనే లేవు. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నవీన్ యాదవ్. ఇవాళ అయితే మనం గొర్రెల కాడికి పోతాను. ఇవాళ వీడియో ఏంటంటే మనకైతే ఒక బొబ్బరి చేను అయితే ఆఫర్ వచ్చింది. బొబ్బరి చేను మేపుకునేందుకైతే మనం అయితే పోతాను. చూద్దాం ఎట్లుంటుంది, అది మందులు కొట్టిందా మరి నార్మల్గా ఎట్లున్నది బొబ్బరి చేను అనేది చూద్దాం. ఈ వీడియోలో అయితే మనం అయితే బొబ్బరి చేను ఎట్లా మేపినాం ఏందనేది, పిల్లలు ఎట్లా మేపుతాను అనేది చూపిస్తా. చూడండి అందరూ. సో మన గొర్రెలు అయితే వచ్చినాయి బొబ్బరి చేనులకు. వాళ్ళని అయితే అడిగినాం మేపుకోమని, మనకైతే చెప్పిళ్ళు. గొర్రెలు అయితే ఆగుతూనే లేవు. దీనికైతే ఎలాంటి మందులు కానీ ఎలాంటిది ఏం స్ప్రే చేయలే. హెల్దీగానే మంచిగానే ఉన్నది బొబ్బరి చేను. మందులు కొడితే కొంచెం గొర్రెలకి ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మేసినప్పుడు అయితే ఏం కాదు, ప్రజెంట్ అయితే. తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్కి అయితే చూపిస్తుంది దెబ్బ అనేది. అందుకని ఇలా మేపుతాను మేము. మంచిగానే ఉన్నది ఆసరా. ఇవాళ ఒక్కరోజు తింటే కావచ్చు. ఇక అన్నీ ఒక్క దిక్కే మేపుతాయి, పర్లేదు. ఇవాళ అయితే ఒక్కరోజు అయితే మనకి ఇబ్బంది కష్టం అనేది తప్పింది. ఇక మనం అయితే బొబ్బరి చేనులో మేపుతాను. గొర్రెలు అయితే ఆగుతూనే లేవు. మన గొర్రెలు అయితే ఇక బొబ్బరి చేనులోనే మేపుతాను, ఇంకా బయటికి అయితే వెళ్ళలే. పోయి అట్లా పోయి మేపుకొని రావాలి, ఇక నీళ్ళ పెట్టుకొని మేపుకొని రావాలి. ఆసరా మంచిగానే ఉన్నది మేపుతాను గుర్రాన్ని. అయితే కొత్త సిస్టమ్ వచ్చింది, డ్రిప్ ఆట. మంచిగానే ఉన్నాయి, వాటర్ బాగానే సేఫ్ అవుతాయి, మంచిగా నానుతానే. చూడొచ్చు వర్షం పడ్డట్టుగానే పడతాయి అన్నీ. ఇదంతా పానిస్తుంది. మా బాబాయ్ అయితే అక్కడ ఉన్నాడు. ఇవంతా నాంతానం, బట్టలు అయినా పడతాయి, చినుకులు పడ్డట్టే పడతాయి. సిస్టమ్ అయితే బాగున్నది. ఇది అయితే మంచిగా కొత్త సిస్టమ్ అట. ఇది దేనికి పని చేస్తుంది అంటే కొత్తిమీరకు, ఉల్లిగడ్డ, ఇంకా మరియు చిన్న చిన్న కూరగాయ చెట్లకైతే పని చేస్తుంది. ఇటు మన గొర్రెలు మేపుతాయి. మన గొర్రెలు అయితే ఇక నీళ్ళు ఆనికి పోతాయి అన్నీ. మంచిగా బొబ్బరి చేను మేసినాయి, నీళ్ళు ఆగిపోతాయి. ఇక మంచిగా ఫుల్ ఖుషిగా ఉంటాయి ఇక మంచిగా చేను మేసినందుకు. నీళ్ళు అవుతాయి, గొర్రెలన్నీ అయితే నీళ్ళు అవుతాయి మంచిగా. మంచిగా బొబ్బరి చేను మేసి అయితే పంటనే గొర్రె కొన్ని మేసినాయి, నీళ్ళు ఆడి మంచిగా నీళ్ళు అయినాయి చల్లగా. ఇక వండుకున్నాయి కొన్ని. ఇక గొర్రెలు అయితే మంచిగా మేస్తాయి, నీళ్ళు వచ్చినాయి. చింత కింద కొంచెం బండుకున్నాయి, లేచినాయి. ఎండ అయితే మరీ దారుణంగా చంపించి పెడుతుంది ఫుల్గా. ఒడ్డపండి మేపుతాను. అటు మడికట్లో కొంచెం ముక్కు పొలాలు అలా ఉన్నది, మంచిగా తింటాను. మేకలు అయితే మంచిగా చింతకాయ బుక్తాను అటు సైడు. ప్రజెంట్ ఇవాళ అయితే ఏం ఇబ్బంది లేదు, కొంచెం కొంచెం ఎండ కొడుతుంది. ఎండ అయినా నార్మల్గా ఉన్నది. ఇక నీళ్ళు అయితే తాగిన గొర్రె మంచిగా. ఇలా కడుపు నిండా తింటాను, ఎందుకంటే ఇక బొబ్బరి చేను దొరికింది కాబట్టి మంచిగా తింటాను. ఇలా పొద్దుకి తలుచుకుంటే కావచ్చు ఇక మంచిగా మేపిర్రా మా వాళ్ళు అనుకుంటా. రోజు ఇక బాగా ఇట్లా ఏం బొబ్బరి చేనుకి అయితే మన గొర్రెలు అయితే ఉరుకుతాని. మన బొబ్బరి చేనుకి అయితే గొర్రెలు అయితే ఉరుకుతాని. నేను ముందర వచ్చేసరికి ఆగినాయి. మళ్ళీ అయితే బొబ్బరి చేనులోకి వచ్చినాయి మన గొర్రెలు. మళ్ళీ మంచిగా మేస్తున్నాయి నీట్గా. అప్పుడైతే నీళ్ళు ఆగి మంచిగా మేసి కొంచెం చెట్టు కింద వండుకొని వచ్చినాయి. మళ్ళీ అయితే చేను మేస్తాయి బొబ్బరి చేను. ఇలా పర్లేదు, మంచిగానే మేస్తాయి కడుపు నిండా. ఇలా తలుచుకుంటే మన గొర్రెలు అయితే ఇక నైట్ తలుచుకుంటే నెంబర్ రోజు పాసిపోయిన అన్నం అది ఇది పెట్టాడు. ఇలా ఒక్కరోజే బాగా పెట్టిండని తలుచుకుంటే మన గొర్రెలు అయితే.
మన గొర్రెలు అయితే మంచిగా నీట్గా మేస్తాయి, అన్నీ ఎక్కడ అన్నీ ఎక్కువ దిక్కు మేస్తాయి. మంచిగా కొయ్యకాలు ఎగురు వచ్చింది, ఇలా నా అంతా మంచిగా మేస్తాయి. చూ ఇడి రైట్ ఇక ఇంటికి బయలుదేరినాయి, వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక రోడ్డు పట్టుకొని పోవాలి. మంచిగా ఇలా బగ్గ తిన్నాయి. మంచిగా ఫుల్ ఇవ్వాలి, ఫుల్గా దావత్ చేసుకున్నట్టు అయినా. December 31 దావత్ జరిగింది ఇవాళ. ఫుల్గా తిన్నాయి, ఇంటికి వెళ్ళిపోతాయి. బబ్బర్స్ అని బగ్గ తిన్నాయి. చలో రైట్, మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం రోడ్డు నుంచి వెళ్ళి. ఇక పొయ్యి అయితే ప్రజెంట్ అక్కడ వాపుకోవాలి. రోడ్డు పండు ఇంత మేసినా కానీ మళ్ళీ రోడ్డు పండు అయితే మళ్ళీ పోతూనే ఉన్నాయి. చూడవచ్చు మళ్ళీ అన్నీ మొత్తం పోతాయి గొర్రు ఎంత మేసినా కానీ. బాబాయ్ అయితే వెనకత్తాడు, అన్నీ కొట్టుకొస్తాడు గుర్రాన్ని. నేను ముందర కొన్ని చేనులో వాడకుండా అయితే ఆపుతాను. ఇక రోడ్డు పండు ఇటునే పోవాలి, అటో ఇటో వండుకుంటే వెనక ముందు మర్రేసుకుంటూ పోవాలి. చలో రైట్, గొర్రెల వాపుడు అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ. ఇంకొక 2-3 పిల్లలు చిన్నవి వచ్చేవి ఉన్నాయి. వచ్చిందంటే మన గొర్రెల వాపుడు అయిపోయినట్టే. హై ఇక గొర్రెల వాపుకొని అయితే రోడ్డు పొండి పోతాయి. గొర్రెలు అయితే అవదలేవు, బగ్గ తిన్నాక గ్యారెల్ షేజ్ అయినట్టు రోడ్డు పొండి మీద కురుకుతాయి. గిట్టుంటాయి గొర్రెదని, ఎంత తిన్నా ఇంకా తినాలని ఉరుకుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్.